హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్వేతాస్ కిచెన్. అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ నేను చేస్తున్న రెసిపీ పైనాపిల్ కేసరి. చాలా బాగుంటుంది ఈ స్వీట్. అచ్చం శరవణ భవన్ హోటల్లో టేస్ట్ ఎలా ఉంటుందో సేమ్ అలాగే వచ్చింది టేస్ట్ అయితే మటుకు. అందరూ తప్పకుండా ట్రై చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే మటుకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వీడియో ఎలాలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు స్వీట్ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని వేడైనాక ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకున్నాను. నెయ్యి కరిగినాక మీలో ఎంతమందికి ఇష్టం పైనాపిల్ కేసరి అంటే? అసలు ఎప్పుడైనా ట్రై చేశారా? ఇప్పుడు నేను జీడిపప్పు, కిస్మిస్ వేసుకొని వేయించుకుంటున్నాను. నేను డ్రై ఫ్రూట్స్, జీడిపప్పు, కిస్మిస్ వేయించుకుంటున్నాను. నేనైతే ఫస్ట్ టైం చేశాను, కానీ టేస్ట్ అయితే మటుకు చాలా బాగుంది, చాలా బాగా వచ్చింది. అందుకనే మీకు కూడా చూపిస్తున్నాను. ఇప్పుడు జీడిపప్పు కొంచెం వేగినాక నేను బ్లాక్ కిస్మిస్, నార్మల్ కిస్మిస్ కూడా వేసుకొని వేయించుకుంటున్నాను. ఇప్పుడు వీటన్నిటిని పక్కన తీసుకొని వీటన్నిటిని ఒక బౌల్లోకి తీసుకొని అదే నెయ్యిలో ఒక కప్పు బొంబాయి రవ్వ వేసుకొని వేయించుకుంటున్నాను. ఈ బొంబాయి రవ్వని లో ఫ్లేమ్లో బాగా రంగు మారే వరకు వేయించుకోవాలి. ఈ రవ్వ వేగటానికి అది ఒక 10 నిమిషాలు పడుతుంది, అందుకని లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. మంచి కమ్మటి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి. ఈలోగా నేను స్వీట్లోకి పైనాపిల్ ముక్కలు కూడా కట్ చేసుకొని రెడీగా ఉంచుకున్నాను. నేను ఏ కప్తో అయితే బొంబాయి రవ్వ తీసుకున్నానో ఆ కప్లో 3/4 పైనాపిల్ ముక్కలు తీసుకున్నాను. చూసారు కదా, లైట్గా కలర్ అది చేంజ్ అవుతుంది. అలా రంగు మారే వరకు వేయించుకోవాలి రవ్వని. కలుపుకుంటానే ఉండాలి. అలా కలుపుకుంటేనే మనకి రవ్వ కూడా బాగా అంతా ఈవెన్గా వేగుతుంది. అలా రవ్వ బాగా వేగితేనే మనకి స్వీట్ కూడా టేస్ట్ అది చాలా బాగుంటుంది. ఇప్పుడు రవ్వ అది బాగా వేగిపోయింది కదా, దీన్ని ఒక పళ్ళెంలోకి తీసుకుంటున్నాను. ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లో ఒక 1 టేబుల్ స్పూన్ గీ వేసుకున్నాను, చిన్న స్పూన్తో.
నెయ్యి అది కరిగినాక పైనాపిల్ ముక్కలు వేసుకొని లైట్గా వేయించుకుంటున్నాను. నేను ఆ కప్తో 1.5 కప్ వేసుకున్నాను పైనాపిల్ ముక్కల్ని. నేను వేస్తుంది 125 ml కప్పు. చూసారు కదా, 2 కప్పులకి కొంచెం తక్కువగా వేసుకున్నాను. వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇంకా దీంట్లో నేను యాలకుల పొడి అది ఏమి వేయను. పైనాపిల్ ఫ్లేవర్తోనే బాగుంటుంది స్వీట్ చాలా. మళ్ళీ యాలకుల పొడి వేసుకుంటే అది డామినేట్ చేసేస్తుంది ఫ్లేవర్ని. ఒక 5 నిమిషాలు ముక్కల్ని లో ఫ్లేమ్లో అలా నెయ్యిలో వేయించుకోవాలి. చూసారు కదా, ముక్కలు అవి వేయించుకున్నాను కదా. నేను తీసుకున్న పైనాపిల్ అయితే బాగా పండింది, స్వీట్గా కూడా ఉంది. అలా పండిన కాయతో చేసుకుంటేనే బాగుంటుంది స్వీట్ చాలా. 1000 సబ్స్క్రైబర్స్కి దగ్గరగా ఉన్నాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే మటుకు తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు నేను 1 కప్పు వాటర్ కూడా వేసుకుంటున్నాను. వన్ కప్కి 3 కప్స్ వేసుకుంటాం కదా వాటరు కేసరికి, అలాగే 1 కప్పు వాటర్ ఇప్పుడు పైనాపిల్ ముక్కల్ని నేను లైట్గా ఉడికించుకోవటానికని వేసుకున్నాను. నేను ఈ ముక్కల్ని కొంచెం షుగర్ సిరప్లో అది కుక్ చేసుకుంటాను. ఈ ముక్కలు అవి కొంచెం కుక్ అయినాక మిగతా రిమైనింగ్ వాటర్ కూడా వేసుకుంటాను. అలాగే 1 కప్కి 1 కప్ షుగర్ కదా, అందుకని కొంచెం షుగర్ కూడా వేసుకుంటున్నాను. ఇలా కొంచెం షుగర్ వేసుకొని కుక్ చేసుకుంటే ముక్కలకి ఈ తీపది పడుతుంది. కొంచెం పుల్లగా ఉంటాయి కదా పైనాపిల్ ముక్కలు, అందుకని కొంచెం షుగర్ సిరప్లో ఒక 10 నిమిషాలు కుక్ చేసుకుంటే అప్పుడు ఆ తీపి అది ముక్కలకు పట్టి బాగుంటుంది స్వీట్ అది. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు కుక్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, వాటర్ అవి బాయిల్ అవుతున్నాయి బాగా. ఈ ముక్కలు అవి ఉడికిపోతే మనకి ఇంకా రవ్వ వేసేసుకుంటే చాలా ఫాస్ట్గా అయిపోతుంది కేసరి. ముక్కల్ని మటుకు ఉడికించుకోవాలి. ఇప్పుడు నేను మిగతా 2 కప్స్ వాటర్ కూడా వేసుకుంటున్నాను. 1 కప్కి రవ్వకి 3 కప్స్ వాటర్ వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టేసుకొని నీళ్ళవి బాగా మరగాలి. చూసారు కదా, లైట్గా మరగటం అది స్టార్ట్ అయింది. నేను కొంచెం ఎల్లో ఫుడ్ కలర్ వేసుకుంటున్నాను. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు. ఫుడ్ కలర్ ఇష్టం లేని వాళ్ళు సాఫ్రాన్ కూడా వేసుకోవచ్చు. నేను వేసుకుంది ఆర్గానిక్ ఫుడ్ కలరే. ఇప్పుడు వేయించి ఉంచుకున్న రవ్వని కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఫాస్ట్గా మిక్స్ చేసుకోవాలి, లేకపోతే ఉండలు కట్టేస్తుంది. ఉండలు కట్టకుండా అలా కలుపుకుంటానే ఉండాలి. లో ఫ్లేమ్లోనే మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, అలా మిక్స్ చేసుకుంటానే ఉండాలి. చూసారు కదా, వాటర్ది ఎంత కరెక్ట్గా సరిపోయిందో. ఇప్పుడు ఒక 2-3 మినిట్స్ మూత పెట్టేసుకొని
రవ్వ అనేది కుక్ చేసుకోవాలి. ఇప్పుడు రవ్వ కూడా బాగా కుక్ అయిపోయింది. ఒకసారి బాగా మిక్స్ చేసుకొని, చూసారు కదా ప్యాన్కి కూడా అసలు ఏమీ అంటుకోవట్లేదు. ఇందాక పైనాపిల్ ఉడికించుకున్నప్పుడు సగం షుగర్ వేసుకున్నాను కదా, ఆ కప్లో హాఫ్, మిగతా హాఫ్ ఇప్పుడు వేసుకున్నాను. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. నాకైతే షుగర్ అటు ఎక్కువ కాలేదు, అటు తక్కువ కాలేదు, మీడియంగా ఉంది. బాగా తీపి ఎక్కువ తినే వాళ్ళైతే ఒక 2-3 స్పూన్స్ ఎక్స్ట్రా వేసుకోండి. మేమైతే స్వీట్ అది కొంచెం తక్కువగానే తింటాము, మీడియంగా, అందుకని మాకు సరిపడా వేసుకున్నాను. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు నేను ఒక పెద్ద స్పూన్తో నెయ్యి కూడా వేసుకుంటున్నాను. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. నెయ్యి ఎక్కువ తినే వాళ్ళైతే మీకు తగినట్టుగా వేసుకోండి. నేనైతే నెయ్యి అంత ఓవర్గా ఏమీ ఎక్కువగా వాడను. బట్ నేను వేసుకున్న నెయ్యి అయితే కరెక్ట్గా సరిపోయింది. చూసారు కదా, యమ్మీ యమ్మీ పైనాపిల్ కేసరి రెడీ. ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవటమే. ఇప్పుడు అంతా ఒకసారి మిక్స్ చేసుకొని బాగా, ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవటమే. నేను ఇంకా అంతా ఒక సర్వింగ్ బౌల్లోకి వేసుకొని అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని డ్రై ఫ్రూట్స్ అవి వేసుకొని గార్నిష్ చేసుకున్నాను. మీరు కూడా అందరూ తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చింది కామెంట్స్లో చెప్పండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఉంటుంది, క్లిక్ చేశారంటే నేను వీడియో పెట్టంగానే నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్వేతాస్ కిచెన్. ఇవాళ నేను చేస్తున్న రెసిపీ చక్కెర పొంగలి. ఇది అందరికీ తెలిసిన రెసిపీయే, బట్ నేనైతే ఎలా చేసుకుంటానో చూపిస్తున్నాను. చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. నేనైతే ఇత్తడి గిన్నెలో చేసుకుంటున్నాను. నేను దేవుడికి ప్రసాదంగా చేసుకున్నాను, అందుకని ఇత్తడి గిన్నెలో చేసుకుంటున్నాను. ఇప్పుడు గిన్నెది వేడైనాక నేను 1 గ్లాసు పెసరపప్పు వేసుకొని వేయించుకుంటున్నాను. లో ఫ్లేమ్లో బాగా వేగే వరకు వేయించుకోవాలి. బాగా రవ్వని బాగా పెసరపప్పుని రంగు మారే వరకు వేయించుకోవాలి. బద్ద లోపల వరకు వేగాలి. కొంతమంది పెసరపప్పు వేయించుకొని చేసుకుంటారు, కొంతమంది పచ్చి పెసరపప్పునే రైస్తో పాటు కుక్ చేసేసుకొని వేయించుకోకుండా చేసుకుంటారు. బట్ పెసరపప్పు వేయించుకొని చేసుకుంటేనే బాగుంటుంది చక్కెర పొంగల్కి. నేను కూడా 2 రకాలుగా ట్రై చేశాను. నాకైతే వేయించుకొని చేసుకుంటేనే టేస్ట్ అది బాగుంది. చూసారు కదా, అలా రంగు మారే వరకు బాగా వేయించుకోవాలి. నాది పెసరపప్పు వేయించుకోవటం అయిపోయింది కదా. నేను ఏ గ్లాస్తో అయితే పెసరపప్పు తీసుకున్నానో దాంతో ఆ గ్లాస్తో 2 గ్లాసులు బియ్యం వేసుకున్నాను. వేసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని ఇప్పుడు నేను ఈ బియ్యము పెసరపప్పుని కుక్ చేసుకుంటున్నాను. 1 గ్లాస్ పెసరపప్పు, 2 గ్లాసులు బియ్యం కదా, అందుకని 6 గ్లాసెస్ వాటర్ పోసుకుంటున్నాను.
6 గ్లాసెస్ వాటర్ వేసుకొని కుక్కర్లో కుక్ చేసుకుంటే మటుకు మనం వాటర్ది కొంచెం తక్కువే పోసుకోవాలి. నేనైతే విడిగానే కుక్ చేసుకున్నాను. ఈలోగా నేను రైస్ కుక్ అయ్యేలోపు బెల్లాన్ని కూడా కరిగించుకొని ఉంచుకుంటున్నాను. నేను బెల్లం కూడా సేమ్ అదే గ్లాస్తో వేసుకుంటున్నాను, 2 గ్లాసెస్. మనకు బెల్లం అది ఏమీ పాకం రావాల్సిన అవసరం లేదు, జస్ట్ మెల్ట్ అయితే చాలు. నేనైతే రైస్ అది విడిగా కుక్ చేసుకున్నాను కాబట్టి కొంచెం వాటర్ అది 1 గ్లాస్ ఎక్స్ట్రా వేసుకున్నాను. అదే కుక్కర్లో కుక్ చేసుకునే వాళ్ళైతే పెసరపప్పుకి వాటర్ అది ఏమీ వేసుకోవాల్సిన అవసరం లేదు, ఓన్లీ రైస్ కొలత వరకు వేసుకుంటే చాలు. ఇప్పుడు బెల్లం కూడా కరిగిపోయింది కదా, దాన్ని పక్కన పెట్టుకొని నాది రైస్ కూడా కుక్ అయిపోయింది. ఇప్పుడు కరిగించుకొని ఉంచుకున్న బెల్లం కూడా వేసుకుంటున్నాను. వేడి మీదే వేసుకుంటే మనకి ఈ బెల్లం అది రైస్కి అది బాగా పడుతుంది, బెల్లం పాకం. చూసారు కదా, రైస్ కూడా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో ఈ పాకం అది అంతా అన్నానికి పట్టేదాకా ఉడికించుకోవాలి. నేను కొంచెం యాలకుల పొడి కూడా వేసుకుంటున్నాను. నేను షుగర్ వేసుకొని గ్రైండ్ చేసుకున్నాను. మీలో ఎంతమందికి చక్కెర పొంగల్ అంటే ఇష్టం? చూసారా ఎంత తేలిగ్గా అయిపోయిందో. అసలు చక్కెర పొంగల్ అంటేనే మెయిన్ కొబ్బరి ముక్కలు. ఇప్పుడు స్టవ్ మీద మరొక ప్యాన్ పెట్టుకొని ఆ చక్కెర పొంగల్ గిన్నెని వెనక స్టవ్ మీద పెట్టుకొని లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటున్నాను. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అవి వేయించుకోవటానికని మరొక ప్యాన్ పెట్టుకున్నాను స్టవ్ మీద. ఇప్పుడు ప్యాన్ అది వేడైనాక ఒక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకున్నాను. వేసుకొని నెయ్యి అది కరిగినాక కొబ్బరి ముక్కలు వేసుకొని వేయించుకుంటున్నాను. చక్కెర పొంగల్ అంటేనే కొబ్బరి ముక్కలు కదా, ఈ కొబ్బరి ముక్కల్ని నేతిలో బాగా వేయించుకోవాలి. ఈలోగా వెనక స్టవ్ మీద గిన్నె పెట్టుకొని కుక్ చేసుకుంటున్నాను కదా, దాన్ని కూడా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు కొబ్బరి ముక్కలు అవి బాగా వేగినాక కొబ్బరి ముక్కలన్నిటినీ ఒక గిన్నెలోకి తీసేసుకొని జీడిపప్పు బాదం కూడా వేసుకొని వేయించుకుంటున్నాను అదే నెయ్యిలో. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అవి అన్నీ వేయించుకున్నాక అన్నిటినీ ఒక పళ్ళెంలోకి తీసేసుకొని ఇప్పుడు చక్కెర పొంగల్ కూడా బాగా కుక్ అయిపోయింది కదా, వేయించి ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసేసుకుంటున్నాను. వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం నాకు విండో నుంచి సన్లైట్ వచ్చేస్తుంది స్టవ్ మీదకి,
ఏమీ అనుకోవద్దు. మార్నింగ్ టైం అయితే నాకు ఇదే ప్రాబ్లం, ఏదైనా కుక్ చేసుకోవడానికి డైరెక్ట్ సన్లైట్ స్టవ్ మీదకి వస్తుంది. నేను చివరిగా ఇంకా 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి కూడా వేసుకుంటున్నాను. చక్కెర పొంగల్లో నెయ్యి అది ఎక్కువ ఉంటేనే బాగుంటుంది, లేకపోతే గట్టిగా అయిపోతుంది. నెయ్యి వేసుకొని బాగా మిక్స్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవటమే. అమ్మవారికి ప్రసాదంగా చేసుకునే చక్కెర పొంగలి రెడీ. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఉంటుంది, క్లిక్ చేశారంటే నేను వీడియో పెట్టంగానే నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.